హలో అండి. నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. నాతో పాటు డాక్టర్ వినయ్. నేను డాక్టర్ వినయ్, కన్సల్టెంట్ జనరల్ సర్జన్. సో మగవాళ్ళలో డయాబెటీస్ వస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసుకుందాం. ఈ మగవాళ్ళలో బెలనైటిస్ అనే ఇష్యూ ఏదైతే ఉందో, బెలనైటిస్ అంటే ఏంటి అంటే మగవాళ్ళలో ఎప్పుడైతే అంగం యొక్క ముందరున్న చర్మం ఏదైతే ఉంటుందో, ఒకవేళ సర్కంసిషన్ చేయించుకోకుండా ఉంటే గనక వాళ్ళకి ఈ షుగర్ అటాక్ అయితే ఆ ముందరున్న చర్మం ఏదైతే ఉందో ఆ తోలు మందంగా అయిపోవడము, థిక్ అయిపోవడము, అక్కడ నుంచి ఒక రసి లాంటిది కారడము, దురదలు పెట్టడము అండ్ క్రాక్స్ ఫామ్ కావడం, చిట్లిపోవడం జరుగుతుంటుంది. వీళ్ళు ఇంటర్కోర్స్ చేసినా కానీ, మాస్టర్బేట్ చేసినా కానీ, వెనక్కి అనుకొని క్లీన్ చేసుకోవాలనుకున్నా కానీ వాళ్ళకి అక్కడంతా విపరీతమైన మంట నొప్పి ఉంటుంది. ఎంత మంట నొప్పి అంటే వీళ్ళు ఒకసారి ఇంటర్కోర్స్ చేసిన తర్వాత ఆ మంట నొప్పి 2-3 గంటలు ఉంటుంది. అండ్ ఒక వారం రోజుల వరకు మళ్ళీ ఇంటర్కోర్స్ చేయలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అక్కడ విపరీతమైన మంట, క్రాక్స్ ఎక్కువ ఫామ్ అయిపోయి నొప్పి అనేది ఉంటుంది. ఆ నొప్పితో వాళ్ళకి నెక్స్ట్ టైం ఇంటర్కోర్స్ చేయాలంటే ఇంట్రెస్ట్ పోవడము, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ రావడము, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ రావడము, ఇంటర్కోర్స్ ఆపేయడము, ఫ్యామిలీలో ఇబ్బందులు అవ్వడము, డిప్రెషన్కి వెళ్ళిపోవడం, ఇట్లాంటివన్నీ సర్వసాధారణంగా నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో 100లో 70 మెంబర్స్ ఈ బెలనైటిస్ ఇష్యూస్ తోటి బాధపడుతుంటారు. మనం వాళ్ళని ఎంక్వైరీ చేసేదాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఈ షుగర్ వచ్చి ఇంటర్కోర్స్ చేయని వాళ్ళు సగం డిప్రెషన్కి వెళ్ళిపోతుంటారు. సో ఈ బెలనైటిస్ ఏదైతే ఉందో, నేను చెప్పిన సిమ్టమ్స్ ఉంటే కనుక దాన్ని బెలనైటిస్ అంటాం అన్నట్టు. మనం ఇప్పుడు బెలనైటిస్ గురించి విన్నాము. ఇప్పుడు పాస్టైటిస్ అంటే ఏంటి అంటే మనకి అంగం ముందు ఉండే అదే మెయిన్లీ ఎక్కువ శాతం మంది ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాము. అలానే మిగతా వాళ్ళలో రాదు అంటే మిగతా వాళ్ళలో కూడా వస్తుంది. ఎందుకంటే సరిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ ముందు చర్మం ఇన్ఫెక్షన్ వస్తుంది. దాంతోపాటు లోపల మనం గ్లాండ్స్ అంటాం, బల్బని, దాని మీద కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట. సో వీళ్ళకి ఏమవుతుంది అంటే ముందు చర్మం పగిలినట్టు అయ్యి మంట, కొన్నిసార్లు దురద ఉంటుంది, కొన్నిసార్లు చీమ్ కారుతూ ఉంటుంది, అండ్ లోపల ఎర్రగా ర్యాష్ రావడము, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అనమాట. వీళ్ళల్లో ఏమవుతాయి అంటే ప్రాబ్లం పెరుగుతున్న కొద్దీ లోపల అతుకులు ఫామ్ అవుతాయి. సో అతుకులు ఫామ్ అయ్యి చర్మం ముందు మొత్తం మూసుకపోతుంది అనమాట. మూసుకొని పోయి కొంతమందిలో ఏమవుతుందంటే యూరిన్ పోయడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు, మంట, అండ్ కొన్నిసార్లు ఏంటంటే వీళ్ళకి నొప్పి, దీనివల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఇవన్నీ ఇబ్బంది రావడము మనం చూస్తూ ఉంటాం. సో ఈ బెలనైటిస్ వచ్చిన, బెల్నోపాస్టైటిస్ వచ్చిన సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే, బెలనైటిస్ అయితే నేను చెప్పినట్టుగా చర్మము చిట్లిపోవడము, నీరు లాంటిది కారడము, జిగురు లాంటిది కారడము, విపరీతమైన నొప్పి, మంట ఇట్లాంటివి ఉంటాయి. అదే బెల్నోపాస్టైటిస్ వస్తేనేమో లోపల అతుకులు ఫామ్ అయిపోయి చర్మం వెనక్కి రాదు ఒకసారి. ఈ 2 కారణాల వలన క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయి, ఈ బెలనైటిస్ కానీ బెల్నోపాస్టైటిస్ కానీ. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే స్టాప్లర్ సర్కంసిషన్. యూజువల్గా బయట చూస్తే కనుక చాలామంది ఓపెన్ సర్జరీ చేస్తూ ఉంటారు అండ్ లోకల్ స్టాప్లర్స్ వాడుతుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే అంత ప్రిసైజ్ కట్స్ ఉండవు, అంతేకాకుండా కాస్మెటిక్ రిజల్ట్స్ ఉండదు, విపరీతమైన పెయిన్, బ్లీడింగ్, వాపు ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. బట్ మనం వాడే ఏదైతే కేఎస్ఆర్ స్టాప్లర్ ఉందో ఇందులో మనం ఏం చేస్తామంటే ఆ చర్మాన్ని తీసే మెథడ్ ఏదైతే ఉందో దాన్ని మనం సర్కంసిషన్ అంటాం. ఈ సర్కంసిషన్ని మనం స్టాప్లర్ అనే మెథడ్ ద్వారా చేస్తాం. ఇందులో అంగం యొక్క ముందున్న చర్మాన్ని జస్ట్ మనం కట్ చేసి తీసేస్తాం. ఇక్కడ కటింగ్కి వాడే స్టేప్లర్ ఏదైతే ఉందో అది ఒకటేసారి కటింగ్ చేస్తుంది, పిన్స్ కూడా కొట్టేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే పేషెంట్ ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి కుట్లు ఉండవు. కాబట్టి షుగర్ ఉంటే చాలామందికి డౌట్ ఏంటంటే షుగర్ ఉంటే పుండ్లే మానవు సార్, మీరేమో సర్జరీ చేస్తా అంటున్నారు, మరి నాకు ఎట్లా మానుతుంది అని అడుగుతుంటారు. సో ఇక్కడ మనకు కటింగ్ చేసి ఇమ్మీడియట్గా పిన్స్ వేస్తాం కాబట్టి ఇక్కడ రా ఏరియా ఉండదు, ఓపెన్ ఏరియా ఉండదు. ఒకవేళ కుట్లేసామనుకోండి, కుట్ల వలన తొందరగా హీల్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ పిన్స్ వేస్తాం, అది కూడా కంటిన్యూస్ వేస్తాం కాబట్టి ఇక్కడ హీలింగ్కి ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఇక్కడ షుగర్ ఎంత కంట్రోల్ ఉన్నా లేకపోయినా ఈ సర్జరీ అనేది సేఫ్ ఉంటుంది. అంతేకాకుండా ఇది 5 మినిట్స్లో సర్జరీ అయిపోతుంది, వితిన్ హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఈ సర్కంసిషన్ చేసేటప్పుడు కూడా మనం అంగానికి మాత్రమే మనము ఇంజెక్షన్స్ ఇస్తాం అన్నట్టు, మత్తిస్తాం, నడుము కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది కంప్లీట్ డే కేర్ ప్రొసీజరు. ఈ స్టాప్లర్ వేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కాస్మెటిక్గా చాలా బాగుంటుంది రిజల్ట్స్. అంతేకాకుండా ఫ్యూచర్లో చాలామంది నేను ఇంకో క్వశ్చన్ అడుగుతుంటారు, సార్ ఆల్రెడీ స్కిన్ కట్ చేశారు, నాకు 1-2 ఇయర్స్ తర్వాత మళ్ళీ పెరిగితే మళ్ళీ ఇదే కష్టాలు వస్తాయి కదా అంటుంటారు. బట్ అక్కడ చర్మం ఒక్కసారి కట్ చేస్తే మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడు పెరగదు. కాబట్టి ఒక్కసారి మనం అక్కడ కట్ చేసామంటే 100% మళ్ళీ ఫ్యూచర్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావు.